ప్రైజ్ లార్డ్. దేవుని నామంన అందరికీ నా శుభములు తెలియజేస్తున్నాను. ఈ వీడియోలో దేవుడు నాకు ఇచ్చిన కొద్ది మాటలు మిమ్మల్ని అందరినీ బలపరచడానికి టాపిక్ అన్ఎక్స్పెక్టెడ్ ఎండ్, ఆశించిన ముగింపు. వచనము ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనము. మనందరికీ తెలిసిన, మనందరికీ ఎంతో ఇష్టమైన ప్రామిస్. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. దేవుడు నాతో మనందరితో ఈరోజు మరి ఒక్కసారి ఆయన ఇస్తున్న వాగ్దానము. ఏ చెరలో మీరున్నారు, ఏ బాధలో మీరున్నారు, ఏ కష్టాల్లో మీరున్నారు, ఇక ఎన్ని రోజులు నాకు ఈ బాధలు, ఇక ఎన్ని రోజులు నాకు ఈ సమస్యలు, ఈ అప్పుల బాధ ఏంటి, నా మీదకి అలలు లాగా పడి వస్తున్న ఈ సమస్యలో నుంచి అసలు నేను బయటికి వస్తానా అని మీరు అనుకుంటున్నారేమో. దేవుడు మనందరికీ ఈరోజు ఇస్తున్న వాగ్దానము, నేను మీ గురించి ఉద్దేశించిన ఉద్దేశములను నేను ఎరుగుదును. దేవుడు మనతో చెప్తున్నాడు, మీ గురించి నాకు ఎలాంటి ఉద్దేశాలు ఉన్నాయో నాకు తెలుసు. ఐ నో వాట్ ఐఎమ్ డూయింగ్. నేను మీ గురించి ఉన్న ఆ ఉద్దేశాలు మీకు హాని తెచ్చేవి కావు, అవి మీకు మేలుకరమైనవి. కేజీవీలో ద థాట్స్ ఐ హ్యావ్ ఫర్ యూ ఆర్ ఫర్ పీస్ అండ్ ఫర్ అన్ ఎక్స్పెక్టెడ్ ఎండ్ అని ఉంది. అండ్ ఫర్ అన్ ఎక్స్పెక్టెడ్ ఎండ్ అంటే ఏ సమస్యలు గుండా మనం వెళ్తున్నామో, ఏ తుఫానులో మనం వెళ్తున్నామో, ఏ చెరలో మనం ఉన్నామో దానికి ఒక ఎక్స్పెక్టెడ్ ఎండ్ అనేది ఉంది. అసలు దేవుడు ఈ ప్రామిస్ని ఎప్పుడు చెప్పారు? పైన మొత్తం చదివితే కనుక ఇశ్రాయేలు ప్రజల్ని బబులోను రాజైన నెబుకద్నెజరు చెరపట్టుకొని ఆయన దేశానికి తీసుకెళ్ళిపోయారు. అప్పుడు దేవుడు ఈ మాటలు ఆయన ప్రజలతో మాట్లాడుతున్నారు. 4వ వచనంలో, అదే అధ్యాయము 4వ వచనంలో ఉంటుంది. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియొగున యెహోవా తన ప్రేరేపణ చేత బబులోనునకు చెర తీసుకొని పోబడిన వారికి అందరికీ ఇలాగూ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. అంటే తన ప్రజల్ని బబులోనికి తీసుకెళ్ళమని ప్రేరేపణ ఇచ్చింది దేవుడే. అక్కడికి చెర పట్టడం అంటేనండి, వీళ్ళందరూ కూడా ప్రిజనర్స్ ఆఫ్ వార్. నెబుకద్నెజర్ రాజు వచ్చి వీళ్ళు యుద్ధం చేసి జయించి అందరినీ పట్టుకొని తన దేశానికి తీసుకెళ్ళిపోయారు. అంటే సొంత ఇంటిని, ఆస్తిని, పశువుల్ని అన్నిటినీ వదిలేసి వేరే దేశంలో వీళ్ళు బానిసలుగా ఉంటున్నారు, ఎగ్జైల్లో ఉన్నారు. ఆ టైంలో బాధల్లో కృంగిపోయి అసలు మాకు హోప్ ఉందా, అసలు మాకు ఫ్యూచర్ అనేది ఉందా అని కృంగిపోయిన తన ప్రజలతో ఆ టైంలో దేవుడు వీళ్ళకి చెప్పేది ఏంటంటే 10వ వచనంలో నేను చదువుతున్నాను. యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, బబులోను రాజ్యమునకు 70 సంవత్సరములు గతించిన తరువాతనే మిమ్మును గూర్చి నేను పలికిన శుభవార్త నెరవేర్చి ఈ స్థలమునకు మిమ్మును తిరిగి రప్పించున్నట్లు నేను మిమ్మును దర్శింతును. అసలు ఇంకా మాకు హోప్ ఉందా, మాకు ఫ్యూచర్ ఉందా? ఈ పరాయి దేశంలో ఈ నెబుకద్నెజరు రాజు దగ్గర మేము ఇలాగ బానిసలుగానే ఉండిపోతామా, అసలు మా దేశానికి తిరిగి వెళ్తామా అని బాధలో ఉన్న వాళ్ళకి దేవుడు ఒక ప్రామిస్ ఆఫ్ హోప్ని ఇస్తున్నారు. తప్పకుండా నేను మిమ్మల్ని మీ దేశానికి తీసుకెళ్తాను. అది ఎప్పుడు? 70 సంవత్సరాలు గతించిన తరువాతనే. అంటే మన ఫ్యూచర్ అంతా కూడా దేవుని చేతిలోనే ఉందండి. విశ్రాంతి కాలములు దేవుని సముఖము నుండి మాత్రమే వచ్చును. అపోస్తల కార్యములు 3వ అధ్యాయంలో ఉంటుంది. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల్ని బానిసత్వంలోకి తీసుకెళ్లారు. అయినా కూడా దేవుడు వాళ్ళతో చెప్పేది, యూ హ్యావ్ ఎ ఫ్యూచర్, యూ హ్యావ్ ఎ హోప్. నాకు మీ గురించి ఉన్న సంగతులు అవి మేలుకరమైనవి, హానికరమైనవి కావు. ఇప్పుడు మనతో కూడా దేవుడు అదే, మనందరితో సమస్యల్లో ఉన్నాము, కొట్టుమిట్టాడుతున్నాము, అప్పుల్లో ఉన్నాము, బిడ్డలకి ఉద్యోగాలు రావట్లేదు, వివాహాలు రావట్లేదు, ఈ అనారోగ్య సమస్య, వీటన్నిటి నుంచి అసలు నాకు ఫ్యూచర్ ఉందా, అసలు నాకు హోప్ ఉందా, దేవుడు నేను దేని గురించి అయితే ప్రార్థన చేస్తాను అసలు దానికి నాకు జవాబు అనేది వస్తుందా అని ఆలోచనలో, ఫియర్ అండ్ డౌట్లో ఉంటే
ఈ దినము దేవుడు ఈ వీడియో ద్వారా మీతో మాట్లాడేది ఒకటే. ఎస్, there is a set time for everything. There is an end for your exile. There is an end for your problem. ప్రతి సమస్యకి ఒక ముగింపు అనేది ఉంది అని దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీరున్న ఈ సమస్య పర్మనెంట్ కాదు, అది ఒక టెంపరీనే. అయితే ఈ టైంలో మనం చేయాల్సింది ఏంటి? 12వ వచనము, మీరు నాకు మొరపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయుచు ఒత్తిరేని, నేను మీ మనవి ఆలకింతును. మీరు నన్ను వెతికిన ఎడల, పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయని ఎడల, మీరు నన్ను కనుగొందురు, నన్ను నేను మీకు కనపరుచుకొందును. ఇదే యెహోవా వాక్కు. తండ్రి తన బిడ్డలతో ఎప్పుడు కూడా ఒకటే కోరుకుంటాడండి, మీరు నా దగ్గరికి రండి, నాతో ఒక యాక్టివ్ రిలేషన్షిప్ కలిగి ఉండండి. ఇక్కడ దేవుడు కూడా అదే చెప్తున్నారు. మీరు నాకు మొరపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయించి ఒత్తిరేని, నేను మీ మనవిని ఆలకింతును. రిలేషన్షిప్స్లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి యాక్టివ్ రిలేషన్షిప్, ఇంకోటి ప్యాసివ్ రిలేషన్షిప్. యాక్టివ్ రిలేషన్షిప్ అంటే 24 గంటలు మనతో ఉండేవాళ్ళు, మన ఆలోచనలు, మన తలంపులు, మనతో మాట్లాడేవాళ్ళు, మన భర్త కానీ పిల్లలు కానీ. అదే వివాహం కాని వాళ్ళతో తల్లిదండ్రులు, అన్నదమ్ములు. ప్యాసివ్ రిలేషన్షిప్ ఉంటుంది మన బంధువులతో. డైలీ వాళ్ళతో మనం మాట్లాడడం, అప్పుడప్పుడు మనం వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాం. అయితే దేవుడు మన నుంచి కోరుకునేది ఒక యాక్టివ్ రిలేషన్షిప్. ప్రతిరోజు కూడా పూర్ణ మనసుతో నన్ను గూర్చి మీరు విచారణ చేసిన ఎడల మీరు నన్ను కనుగొందురు. మనము దేవుని కనుగొనాలి. దేవుడు నాకు ఎందుకు జవాబు ఇవ్వట్లేదు, దేవుడు నాతో ఎందుకు మాట్లాడట్లేదు, నేను ఇంతగా ఏడుస్తున్నాను, ఇంతగా రోధిస్తున్నాను, నాకు ఇంకా జవాబు రావట్లేదు. ముందుగా మనము దేవుని వెతకాలి. ముందుగా మనము ఆయన యొద్ద కూర్చొని విచారణ చేయాలి. అప్పుడు దేవుడు మన గురించి ఏ సెట్ టైం అయితే ఉంచారో అది తప్పకుండా ఆయన తీసుకొని వస్తారు. ఏ సమస్యలో అయితే మీరు ఉన్నారో దానికి ఒక ఎండ్ టైం అనేది ఉంది. మళ్ళా చెప్తున్నాను, ఏ సమస్యలు అయితే మీరున్నారో ఇట్ హ్యాజ్ అ ఎండ్ టైం. ఒక డివైన్ బౌండరీ అనేది దేవుడు తన బిడ్డల పక్షాన ఆల్రెడీ పెట్టేశారు. ఏ సమస్య కూడా అది పర్మనెంట్గా మనకి ఉండదు. తప్పకుండా దేవుడు దానికి ఒక ముగింపు అనేది ముందుగానే రాసేసి ఉంచారు. బిడ్డలకి వివాహం అవ్వట్లేదని బాధపడుతున్నారు. ఐ ప్రొఫెసై అండ్ డిక్లేర్ దే విల్ గెట్ మ్యారీడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఉద్యోగం రావట్లేదు మా బిడ్డలకి అని బాధపడుతున్నారు. అగైన్ ఐ ప్రొఫెసై అండ్ డిక్లేర్ దే విల్ గెట్ అ జాబ్. అండ్ ఐ డిక్లేర్ హీలింగ్. ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో ఐ డిక్లేర్ హీలింగ్ టు యూ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అండ్ ఐ ప్రొక్లెయిమ్ గుడ్ న్యూస్ టు యూ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అప్పుల భారంలో కూరుకుపోయి ఉన్నారా? తెలియకుండానే మేము ఈ నాశనకరమైన గుంటలో పడిపోయామేంటని బాధపడుతున్నారా? డు నాట్ ఫియర్. మీ బోట్లకి యేసయ్య నీళ్ళ మీద నడుచుకుంటూ వస్తున్నారు. మిమ్మల్ని మునిగిపోనీయకుండా వెంటనే అద్దరికి చేరుస్తారు. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగచేస్తానని యేసయ్య చెప్పారు కదండి. ప్రయాసపడి భారము మోసుకొనుచున్నా అంటే యేసయ్య ఇక్కడ ఏం చెప్తున్నారంటే, నువ్వు ఒక్కడే భారం మోస్తున్నావు, నా దగ్గరికి రా, నేను నీకు విశ్రాంతి కలుగచేస్తాను. ఏ మనిషి ఆ మాట మనకి చెప్పరు. ఇన్ఫ్యాక్ట్ మన సమస్యల్లో ఉన్నామంటే విడిచిపెట్టి వెళ్ళిపోతారు. కనీసం ఎలా ఉన్నామని కూడా అడగరు. కానీ దేవుడు మాత్రం అలాంటి టైంలో మన దగ్గరకు వచ్చి, ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజలు బాధలో ఉన్నప్పుడు అప్పుడు వచ్చి వాళ్ళకి ఒక ప్రామిస్ ఇచ్చి, దేవుడు తప్పకుండా నేను మిమ్మల్ని బయటకు తీసుకొస్తాను, మీరు బయటకు వస్తారు, నాకు మీ గురించి ఉన్న ఆలోచనలన్నీ కూడా మేలుకరమైనవి కానీ హానికరమైనది కాదు, నన్ను గురించి మీరు విచారణ చేయండి, నన్ను వెతకండి, అప్పుడు మీరు నన్ను కనుక్కుంటారని దేవుడు చెప్తున్నారు. అదే మాట దేవుడు మనతో కూడా చెప్తున్నారు. తప్పకుండా ఏ బాధలో ఏ చింతలో మనం ఉన్నామో దానికి ఒక ఎండ్ టైం అనేది ఉంది. అది పర్మనెంట్ కానే కాదు. దేవుడు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు, ఆయన న్యాయము తీర్చే దేవుడు, న్యాయము చేయట నాకు ఇష్టం అని చెప్పిన దేవుడు, సత్యవంతుడు, న్యాయవంతుడు. ఆయన మనిషి కాదు అబద్ధాలు చెప్పడానికి. దేవుడు ఏ మాట అయితే చెప్పారో అది చేసి తీరుతారు.
దానిలోనే మన నిరీక్షణ ఉంది, దానిలోనే మన హోప్ ఉంది. మనం నమ్ముకున్నది సైన్యములకు అధిపతి యెహోవా, జీవాధిపతి అయిన యెహోవా. తప్పకుండా ఏ సమస్యలు అయితే మీరున్నారో దానిలో నుంచి దేవుడు బయటికి తీసుకొని వస్తారు. దేర్ ఈజ్ అన్ ఎండ్ టైమ్ ఫర్ ఇట్.